సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని థర్డ్ మెథడ్లో చూద్దాం. అంటే ఇప్పుడు చెప్పిన మనం ఇంతకుముందు పాత వీడియోలో డిస్కస్ చేసిన ప్రాపర్టీస్ని బట్టి చేస్తాము. సో కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుందని స్కిప్ చేయొద్దు. డిఫికల్ట్ ఉంటే ఇంకెక్కువసార్లు రిపీటెడ్గా వినండి. ఎందుకంటే మళ్ళీ ఇంత డీటెయిల్గా మీకు అవకాశం రాదు. మ్యాక్సిమం 5-10 మినిట్స్ కూడా చెప్పరు. సో ఇక్కడ మనం సపరేట్గా ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూ మళ్ళీ వీటి మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. మీకు ఇంటర్మీడియట్లో అట్లాంటి అవకాశం రాదు, కానీ ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు మీకు చాలా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది గుర్తు కూడా ఉండదు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ మెథడ్ ఇచ్చేసి మీరు ట్రై చేయండి. ఒక 1000 మెంబర్స్ని అడిగితే పక్కన 1 or 2 మెంబర్స్ కంటే కూడా చేయదు థర్డ్ మెథడ్. సో దాదాపుగా 99.9% ఈ మెథడ్లో చేస్తే 1 or 2 చేయొచ్చు. మరి 1 or 2లో చేస్తాం కదా, థర్డ్ మెథడ్ ఎందుకు ఏమంటారేమో. థర్డ్ మెథడ్లో మీకు చాలా టైం సేవ్ అవుతుంది, చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. సో దానివల్ల ఇంకొక బిట్ ఎక్స్ట్రా చేసే అవకాశం మీకు దొరుకుతుంది. చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తే ఎలా ఉంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా మొత్తం ఆ ఫార్ములాని 8 పార్ట్స్గా 8 ఫార్ములాస్గా స్ప్లిట్ అయినాయి. సో ఇప్పుడు అందులో 8లో ఏ టైప్లో ఉంది క్వశ్చన్, mod A ప్లస్ mod B ఈక్వల్ టు mod ఆఫ్ A ప్లస్ B టైప్లో ఉంది ఈ క్వశ్చన్ మనం ఇంతకుముందు సో ఒక సింగిల్ లైన్ ఫార్ములా విషయం మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ 8 అంటే అక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు మధ్యలో ప్లస్ మైనస్ రాస్తే 8 ఫార్ములాస్గా స్ప్లిట్ అయింది. సో అందులో వన్ ఆఫ్ ది ఫార్ములా ఈ ఫార్ములా టైప్లో ఉంది. మరి ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది అని తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టు, ఫాస్ట్గా అయిపోయినట్టే. ఎంత ఈజీ ఉంటుందో చూద్దాం. ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుందో రైట్ సైడ్ ఇక్కడ ఏముంది మధ్యలో ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు ఉందంటే లెఫ్ట్ సైడ్ ఆన్సర్ ఏముందో రైట్ సైడ్ ఆన్సర్ కూడా రెండు సేమ్ వస్తేనే ఈక్వల్ అవుతుంది. అంటే రెండు లెఫ్ట్ రైట్ రెండు ఆన్సర్ సేమ్ రావాలి అంటే లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుందో రైట్ సైడ్ అదే జరగాలి, లేదంటే రైట్ సైడ్ ఏం జరుగుతుందో లెఫ్ట్ సైడ్ కూడా అదే ఆపరేషన్ జరగాలి. మరి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, రైట్ సైడ్ గురించి క్లారిటీ లేదు మనం చెప్పలేం, లెఫ్ట్ సైడ్ గురించి చెప్పొచ్చు. ఇది మాడ్ ఉంది, ఇది కూడా మాడ్ ఉంది. సో రెండు కూడా నాన్ నెగిటివ్, మధ్యలో ఏముంది ప్లస్ ఉంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది అడిషన్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అడిషన్ జరుగుతుందంటే అప్పుడు రైట్ సైడ్ ఎప్పుడు రైట్ సైడ్ కూడా ఏం జరగాలి, బోత్ ఆర్ ఈక్వల్ రావాలంటే లెఫ్ట్ సైడ్ ఏం జరిగిందో రైట్ సైడ్ కూడా అదే జరగాలి. సో లెఫ్ట్ సైడ్ అడిషన్ జరుగుతుంది కాబట్టి రైట్ సైడ్ కూడా అడిషనే జరగాలి. మరి రైట్ సైడ్ అడిషన్ ఎప్పుడు జరుగుతుంది, క్యాన్సిలేషన్ జరగకుండా అడిషన్ జరగాలంటే రెండు ఏం కావాలి, ఏబీలు సేమ్ సైన్ ఉండాలి. మరి ఏబీలు సేమ్ సైన్ అయితే అప్పుడు ఏబీ ఏంటి, రెండు పాజిటివ్ అని అవ్వాలి, రెండు నెగిటివ్ అని అవ్వాలి. సో బోత్ పాజిటివ్ ఉన్నా బోత్ నెగిటివ్ ఉన్నా ప్రొడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జీరో దగ్గర ప్రాబ్లం. వన్ ఆఫ్ దెమ్ జీరో అయితే ఈ ప్రాపర్టీ హోల్డ్ అవుతుందా కాదా చెక్ చేద్దాం. సో మీరు ఏంటి అంటే గ్రేటర్ దానా లెస్ దాన్ డిసైడ్ చేసేయండి. అంటే బోత్ సేమ్ సైన్ అయితే గ్రేటర్ దాన్ జీరో ప్రొడక్ట్, ఏబీలో ఆపోజిట్ సైన్ అయితే ఏబీ ఏంటి లెస్ దాన్ జీరో. ఇంతకుముందు మీకు చెప్పింది కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు సింపుల్గా చూడండి. సో బోత్ సేమ్ సైన్ ఉంటే పాజిటివ్, ఆపోజిట్ సైన్ ఉంటే ఏబీ ఏంటి నెగిటివ్. కాబట్టి ఇక్కడ బోత్ సేమ్ సైన్ ఉండాలన్నా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడిషన్ జరిగింది, రైట్ సైడ్ కూడా అడిషన్ జరగాలంటే బోత్ ఏం ఉండాలి, సేమ్ సైన్ ఉండాలి. కాబట్టి బోత్ సేమ్ సైన్ ఉంటే అప్పుడు ప్రొడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఆపోజిట్ ఉంటే ప్రొడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్ ఈక్వల్ టు వస్తుందా రాదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. ఆర్ ఈక్వల్ టు జీరో అంటే వన్ ఆఫ్ దెమ్ జీరో అయితే ఈ ప్రాపర్టీ హోల్డ్ అవుతుందా, ఒకటి జీరో ఇంకోటి 2 తీసుకున్నారు అనుకోండి, 0 + 2 2 అవుతుంది. రైట్ సైడ్ కూడా అంతే, మీకు 0 + 2 2నే వస్తుంది. సో వన్ ఆఫ్ దెమ్ జీరో అయినా కూడా ఇది హోల్డ్ అవుతుంది. మరి వన్ ఆఫ్ దెమ్ జీరో అయితే అప్పుడు ప్రొడక్ట్ ఏమవుతుంది, జీరో అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది కండిషన్ ఎప్పుడు హోల్డ్ అవుతుంది, ఈ కండిషన్ వెన్ ఏబీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఇది హోల్డ్ అవుతుంది. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి ఇది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లాన్ని ఏ మీన్స్ ఏ ప్లేస్లో ఏముంది x+2, బి ప్లేస్లో బి అంటే ఏంటి, బి ప్లేస్లో ఏముంది x-3. చూడండి ఈ కండిషన్ mod A ప్లస్ mod B ఈక్వల్ టు mod ఆఫ్ A + B టైప్లో ఉంది. క్వశ్చన్ ఉందా లేదా, సేమ్ ఇది ఎలా ఉందో క్వశ్చన్ కూడా అలాగే ఉంది. మరి ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది, ఏబీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి x+2, బి అంటే ఏంటి x-3. సో ఏంటి ఏబీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంతే. ఇప్పుడు ఇది పిఎన్పి రూల్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఏంటి -2 3, ఇన్ఈక్వాలిటీ ఏంటి -2 3. ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం రైట్ సైడ్ ఏంటి ఇక్కడ పాజిటివ్, సో పిఎన్పి తెలుసు కాబట్టి ఆల్రెడీ సైన్ చేంజ్ అవుతుంది.
సో ఇప్పుడు మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ అన్న రావాలి, 0 అన్న అవ్వాలి. అంటే ఏంటి, పాజిటివ్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, -2కి లెఫ్ట్ సైడ్ అంటే -∞ టు ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్రిటికల్ వాల్యూ కూడా తీసుకుంటాం. క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ 3 to ∞. ఇంతే ఆన్సర్, ఇంతే సింపుల్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఫస్ట్ మెథడ్ చేస్తే ఎంత లెంత్ అయింది, సెకండ్ మెథడ్ చేస్తే ఎంత లెంత్ అయింది. ఇది ఎంత టైం పట్టింది కానీ ఇంత టైం పట్టదు, అంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పట్టింది. సో మీరు మ్యాక్సిమం 1 minute కంప్లీట్ చేయొచ్చు. అదే ఈ ప్రాబ్లాన్ని ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ చేస్తే, ఫస్ట్ మెథడ్ అయితే 15 minutes, సెకండ్ మెథడ్ అయితే 10 minutes పడుతుంది. అంటే ఎంత టైం సేవ్ అవుతుంది, దానివల్ల ఇంకెన్ని బిట్స్ అడిషనల్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఇట్లాంటివే ఇస్తాడు. అంటే ఈ లాజిక్ వాడితే సింపుల్ అయింది, లాజిక్ వాడకపోతే లెంతీ అయిపోయి టైం వేస్ట్ అవుతుంది. సో మీ టైం ఎంత వేస్ట్ చేస్తే పేపర్ సెట్టర్ అంత హ్యాపీగా ఆ రోజు నిద్రపోతాడు. కాబట్టి మీ టైం వేస్ట్ చేయడానికి కుట్రలు పన్నుతుంటారు. మనం ఆ ట్రాప్లో పడకూడదు అంటే ఇలాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు చెప్తే చాలామంది మర్చిపోతారు, అయినా కూడా మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలామందికి 99.9% తెలియదు. కాబట్టి మీకు ఎవరు ఇంటర్మీడియట్ తెలిసిన మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ ఇంట్లో అంటే వాళ్ళని ట్రై చేయమండి, ఈ మెథడ్ చేస్తారో ఎవరు కూడా ట్రై చేయరు. ఇట్లాంటి క్వశ్చన్ డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇలాంటివి ఏంటంటే వేరే చాప్టర్లో పార్ట్ అవుతుంది, కానీ ఇలా టెక్నికల్ లాజిక్ తోటి ఫాస్ట్ చేసే క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగే స్కోప్ కూడా మెయిన్స్లో ఇంతకు ముందు 1 or 2 times వచ్చింది. ఇంకా వేరే దాంట్లో అయితే పార్ట్ అంటే వేరే క్వశ్చన్స్లో పార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ చాలామందికి ఐడియా రాదు, తెలిసిన ఇది గుర్తున్నా ఈ టెక్నిక్తో చేయాలని ఐడియా రాదు. సో ఇప్పుడు మనం ఈక్వాలిటీ అయిపోయింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లెస్ దాన్ చూద్దాం. ఇదే క్వశ్చన్ లెస్ దాన్, సో ఇంతకుముందు ఈక్వాలిటీ కదా. ఇప్పుడు సో ఏంటి, mod of 2x - 1 ఇది ఎప్పుడు అవుతుందో చూద్దాం. సో లెస్ దాన్ వద్దు, ఫస్ట్ గ్రేటర్ దాన్ చూద్దాం, తర్వాత లెస్ దాన్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా లెస్ దాన్ క్వశ్చన్స్ ఇట్లాంటివి రావు. సరే ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే గ్రేటర్ దాన్ చూద్దాం ఈ క్వశ్చన్. సో ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది అంటే గ్రేటర్ దాన్ ఉందంటే లెఫ్ట్ సైడ్ LHS ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ రైట్ సైడ్ 1. సో రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ రావాలి. సో ఫస్ట్ ఫార్ములా ఎలా ఉందో రాసేయండి. mod A + mod B గ్రేటర్ దాన్ mod of A + B ఉంది, ఈ టైప్లో ఉంది. ఇప్పుడు ఎప్పుడు హోల్డ్ అవుతుంది, సో దీని వాల్యూ దానికంటే ఎక్కువ రావాలి అంటే ఇక్కడ అడిషన్ జరుగుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండాలంటే రైట్ సైడ్ ఏంటి తక్కువ ఉండాలి. సో రైట్ సైడ్ లెస్ రావాలంటే ఇక్కడ అడిషన్ జరిగితే లెఫ్ట్ సైడ్ అడిషన్ క్లియర్, ఎందుకంటే mod A mod B ఉంది, రెండు నాన్ నెగిటివ్, మధ్యలో ప్లస్ ఉంది, క్లియర్గా అడిషనే జరుగుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ కంటే తక్కువ ఉండాలి అంటే ఇక్కడ అడిషన్ జరిగితే ఇక్కడ ఏం జరగాలి, క్యాన్సిలేషన్ జరగాలి. సో క్యాన్సిలేషన్ జరగాలంటే ఒకటి కొట్టుకోవాలి అంటే ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఉండాలి. కాబట్టి AB ఏం కావాలి, లెస్ దాన్ 0 అవ్వాలి. అయిపోయింది. అయితే 0 1 of them 0 అయితే ఇది సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 0 1 of them 0 తీసుకోండి, 0 ఇంకోటి 3 తీసుకోండి, ఇది 3 వస్తుంది. ఇక్కడ కూడా ఏమొస్తుంది, 0 + 3 ఏమొస్తుంది, 3నే వస్తుంది. 3 గ్రేటర్ దాన్ 3 కాదు. సో 1 of them 0 అయితే ఇది అవుతుందా, అవ్వదు. ఓన్లీ ఇది ఎప్పుడు అవుతుంది, AB అనేది ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. కాబట్టి AB లెస్ దాన్ 0. మరి A అంటే ఏంటి, వాట్ ఈస్ ద A హియర్, x + 2, B అంటే ఏంటి, x - 3 లెస్ దాన్ 0. సో ఇప్పుడు ఈచ్ వన్ 0కి ఈక్వేసి నెంబర్ లైన్ మీద ఇంక్రీజింగ్ ఆర్డర్ రాస్తే పాజిటివ్ నెగిటివ్ PNP రూల్. సో ఇప్పుడు ఏంటి, లెస్ దాన్ 0 నెగిటివ్ పోర్షన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, దీని ఆన్సర్ x వాల్యూ ఈజ్ -2, 3. అంతే, ఎంత సింపుల్గా అయిపోయింది. అది ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ చేయండి, ఎంత టైం వేస్ట్ అవుతుందో చూడండి. సో మిగిలిన వాళ్ళకంటే మీరు విభిన్నంగా, అంటే మెయిన్ కాంపిటీటర్స్ 1% ఆ లిస్ట్లో మీరు ఉండాలంటే ఇలాంటి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్లో మీకు అవకాశం రాదు, మళ్ళీ చెప్తున్నాను, రిపీటెడ్గా చెప్తున్నాను, మళ్ళీ ఇంత డీటెయిల్గా నేర్చుకునే అవకాశం మీకు రాదు. కాబట్టి ఇప్పుడే నేర్చుకోవాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి, మర్చిపోవద్దు మళ్ళీ. సో ఇంతకుముందు లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ మార్చేస్తారు. లెస్ దాన్ చూద్దాం. ఇంతకుముందు ఫస్ట్ లెస్ దాన్ రాసి తీసేసాను. ఇప్పుడు లెస్ దాన్ ఏంటో చూద్దాం. మామూలుగా జనరల్గా ఇట్లా ఉండదు క్వశ్చన్, అయినా ఇన్ కేస్ అడిగాడు అనుకుందాం. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉందో ఫస్ట్ రాసింది. ఏ ఫార్ములా టైప్లో ఉంది, mod A + mod B లెస్ దాన్ mod of A + B. ఇంతకుముందు మనకి 8 ఫార్ములాస్ వచ్చినాయి. 8 ఫార్ములాస్లో ఇది ఎక్కడా లేదు, చూసుకోండి.
ఇంతకుముందు మనం ఆ ఫార్ములాని సింగిల్ లైన్ ఫార్ములాని డివైడ్ చేస్తే 8 ఫార్ములాస్కి స్ప్లిట్ అయింది. అందులో ఎక్కడో కూడా ఇది లేదు. గ్రేటర్ దాన్ ఉంది కానీ లెస్ దాన్ లేదు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఉండొచ్చు కానీ ఇది లేనే లేదు. సరే మనకి ఫార్ములా లేదు, గుర్తులేవు కదా, ఫార్ములాలు గుర్తుపెట్టుకోం కదా. ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా చూద్దాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంటే లెస్ రావాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుంది? అడిషనే జరుగుతుంది. క్లియర్గా అడిషనే జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ అడిషనే జరుగుతుంది అంటే వాల్యూ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఏంటి? అంతకంటే ఎక్కువ రావాలి. ఏం చేస్తే వస్తుంది చెప్పండి? రైట్ సైడ్ ఎక్కువ రావాలి అంటే ఇటు అంటే రైట్ సైడ్ మోర్, దీని వాల్యూ మోర్ ఉండాలంటే ఇక్కడ అడిషన్ జరిగితే ఇక్కడ క్యాన్సిలేషన్ జరగాలి, అంతే కదా. లెఫ్ట్ సైడ్ లెస్ ఉండాలి, రైట్ సైడ్ మోర్ ఉండాలంటే అటు అడిషన్ జరిగితే ఇట్లా ఉండాలి. కానీ లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుందంటే ఆల్వేస్ అడిషనే జరుగుతుంది. ఇప్పుడు ఏబీలు సేమ్ సైన్ అయితే రైట్ సైడ్ కూడా అడిషనే జరుగుతుంది. ఏబీలు సేమ్ సైన్ అయితే లెఫ్ట్ సైడ్ అడిషనే జరుగుతుంది, రైట్ సైడ్ అడిషనే జరుగుతుంది. బోత్ సైడ్ సేమ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఆన్సర్ ఈక్వల్ టు వస్తుంది కానీ లెస్ దాన్ రాదు. అది అయిపోయింది. ఏబీలు సేమ్ సైన్ ఉంటాయి. సరే, మరి ఏబీలు సేమ్ సైన్ కాకపోతే ఇంకోటి ఏంటి? ఆపోజిట్ సైన్. సో రెండే పాసిబిలిటీస్. ఓ జీరో అనేది తర్వాత యాడ్ చేసుకుంటాం. అయితే ఏంటి? ఏబీ సేమ్ సైనా ఆపోజిట్ సైనా, ఈ రెండే మీరు ఆలోచించాల్సింది. అయిపోయిన తర్వాత జీరోకి వర్కౌట్ అవుతుందా లేదా ఇంతకుముందు చెక్ చేశాం కదా, అలా చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏబీ సేమ్ సైన్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడిషన్ జరుగుతుంది, రైట్ సైడ్ కూడా అడిషన్ జరుగుతుంది. బోత్ సైడ్ సేమ్ ఆపరేషన్ జరిగినప్పుడు రెండు ఈక్వలే వస్తాయి. కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కానీ లెస్ దాన్ అవ్వదు. సో సేమ్ సైన్కి ఇది పాసిబుల్ అవ్వదు. మరి ఆపోజిట్ సైన్ చూద్దాం. ఆపోజిట్ సైన్ అంటే ఇక్కడ ఏబీలు ఆపోజిట్ ఉన్నా మాడ్ ఏ మాడ్ బీలు ఎప్పుడు కూడా పాజిటివే. ఏబీలు నెగిటివ్ అయినా కూడా మాడ్ ఏ మాడ్ బీలు ఏంటి? పాజిటివే. సో మాడ్ ఏ మాడ్ బి పాజిటివ్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అడిషన్ జరిగింది. రైట్ సైడ్ ఏబీలు ఆపోజిట్ సైన్ ఉన్నాం కాబట్టి సబ్ట్రాక్షన్ జరిగింది. లెఫ్ట్ ఏమో అడిషన్ జరిగి రైట్ సైడ్ సబ్ట్రాక్షన్ జరిగితే ఇది మోర్ గ్రేటర్ దాన్ ఉంటుంది కానీ లెస్ దాన్ అయ్యే ఛాన్స్ లేదు. సో రెండే పాసిబిలిటీస్. ఏబీ సేమ్ సైన్ అయితేనేమో ఈక్వల్ అవుతుంది, ఆపోజిట్ సైన్ అయితే మోర్ అవుతుంది కానీ లెస్ దాన్ అవ్వదు. కాబట్టి ఇది ఎప్పటికీ అవ్వదు. కాబట్టి ఆన్సర్ నో సొల్యూషన్. ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. సొల్యూషన్ లేదు, ఇంకా ప్రాబ్లం కూడా ఏం చేయక్కర్లే. ఈ టైప్లో ఉంది కాబట్టి ఆన్సర్ నో ఆన్సర్. అయితే ఈ రెండింటి మధ్యలో ఈక్వాలిటీ ఉంటుంది, లేదంటే గ్రేటర్ దాన్ ఉంటుంది కానీ లెస్ దాన్ అయ్యే స్కోపే లేదు. ఏ కండిషన్స్లో కూడా అవ్వదు. బోత్ పాజిటివ్ ఉన్న అవ్వదు, బోత్ నెగిటివ్ ఉన్న అవ్వదు, ఆపోజిట్ సైన్ ఉన్నా ఉండదు, ఒకటి జీరో ఉండి ఒకటి పాజిటివ్ ఉన్న అవ్వదు, లేదంటే ఒకటి జీరో ఉండి ఒకటి నెగిటివ్ ఉన్నా కూడా ఇది హోల్డ్ అవ్వదు లెస్ దాన్ అన్నది. కాబట్టి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. అంతే, సింపుల్. ఇప్పుడు క్వశ్చన్ని ఇంకో రకంగా మారుస్తున్నా. 5 = 5. ఇంతకుముందు నాకు కొద్దిగా ఐడియా వస్తుంది కానీ ఇది అసలు ఐడియా రాదు. ఇంతకుముందు మనకి క్వశ్చన్ ఏంటి అంటే mod of x + 2 + mod of x - 3 = mod of 2x - 1. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే అది వస్తుంది. కాబట్టి మనకి ఫార్ములా ఇది గుర్తుకు వచ్చేస్తుంది. mod a + mod b = mod of a + b టైప్లో ఉంది అని మనం చేసేస్తాం. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు అంటే క్లియర్గా ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఈ రెండే యాడ్ చేస్తే ఇది వస్తుందని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. మరి ఇక్కడ వీటిని ఏం చేస్తే ఇది వస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే, అంటే రెండిట్లో x + 2 అండ్ x - 3ని యాడ్ చేస్తే ఆ రైట్ సైడ్ ఉన్న 2x - 1 వస్తుంది. మరి ఇక్కడ ఏం చేస్తే వస్తుంది అంటే అక్కడ గుర్తుపట్టడం ఈజీ, కానీ ఇక్కడ ఏం చేస్తే వస్తుందంటే సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది కానీ గుర్తుపట్టరు. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 5 వస్తుంది. ఇది ఈజీగా ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమేం కాదు, కొద్దిగా దాంతో పోల్చుకుంటే బెటరు. కానీ ఇది అసలు ఈ ఫార్ములా ఈ థర్డ్ మెథడ్లో చేయాలని ఐడియానే రాదు. ఎందుకంటే ఈ రెండింటి డిఫరెన్స్ 5 అన్నది మీరు అబ్జర్వ్ చేయరు చాలామంది. సో మీకు ఫార్ములా తెలిసినా కూడా చాలామంది యూజ్ చేయరు. కానీ ఇక్కడ ఏమొస్తుంది? ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. అంటే అప్పుడు క్వశ్చన్ ఎలా ఉంది? mod a + mod b = సబ్ట్రాక్ట్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ mod of a - b, ఈ రెండింటి డిఫరెన్సే కదా చూసుకోండి. సో mod of x + 2 - x - 3
అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 2 ప్లస్ 3 అంతా 5 అంటే ఈ టైప్ ఇది మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి అయితే అప్పుడు ఇది ఓల్డ్ అవుతుంది. అంటే ఇది చూడగానే ఫార్ములా ఇది ఉందని అంటే ఇప్పుడు ఇది చూడగానే ఇలా ఉందని ఎలా ఐడియా వచ్చిందో దీన్ని చూడగానే ఇది ఐడియా రావాలి. కొద్ది కష్టం ఇక్కడ ఎక్స్ లేవు కాబట్టి తొందరగా ఐడెంటిఫై చేయరు చాలామంది. సో ఐడెంటిఫై ఇదే అవుతుంది. సరే మరి ఇప్పుడు ఎప్పుడు హోల్డ్ అవుతుంది? ఫార్ములా ఈ టైప్లో ఉంది, మరి ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది? బోత్ పాజిటివ్ ఉన్నప్పుడా ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు? సరే బోత్ పాజిటివ్ అది వద్దు, సేమ్ సైన్ ఆపోజిట్ సైన్ అది ఒకటే గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ నీకు బోత్ పాజిటివ్ బోత్ నెగిటివ్ అవసరం లేదు, ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్లాంటి క్వశ్చన్స్ వేసేటప్పుడు బోత్ సేమ్ సైనా ఆపోజిట్ సైనా. సేమ్ సైన్ అయితే ఇక్కడ అడిషనే జరుగుతుంది, రైట్ సైడ్ ఏం జరుగుతుంది? సేమ్ సైన్ అయితే మధ్యలో మైనస్ ఉంది, సేమ్ సైన్ అంటే 5 3 తీసుకున్నారనుకోండి ఏం జరుగుతుంది? సబ్ట్రాక్షన్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమో అడిషన్ జరుగుతుంది, రైట్ సైడ్ సబ్ట్రాక్షన్ జరిగినప్పుడు ఎలా ఈక్వల్ అవుతాయి? రెండు ఈక్వల్ అవ్వాలి అంటే లెఫ్ట్ సైడ్ ఏం జరిగిందో రైట్ సైడ్ కూడా అదే జరగాలి కదా. లెఫ్ట్ సైడ్ అడిషన్ జరిగితే రైట్ సైడ్ కూడా అడిషనే జరిగితే రెండు ఆన్సర్లు సేమ్ వస్తాయి. అంటే ఇక్కడ 5 + 3 అడిషన్ జరిగితే అక్కడ కూడా 5 + 3 జరిగితే ఈక్వల్ అవుతుంది. అంతేగాని 5 - 3 జరిగితే రెండు ఎలా ఈక్వల్ అవుతుంది? ఇది 8 అవుతుంది, ఇది ఏమవుతుంది? సో ఇది 8 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో రెండు సేమ్ రావాలంటే బోత్ సైడ్స్ సేమ్ జరగాలి. అంటే బోత్ సైడ్స్ అడిషన్ అనేది జరగాలి, బోత్ సైడ్ సబ్ట్రాక్షన్ అనేది జరగాలి. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సబ్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే బోత్ ఆర్ నాన్ నెగిటివ్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అడిషనే జరుగుతుంది. మరి ఈక్వల్ అవ్వాలంటే రైట్ సైడ్ కూడా అడిషనే జరగాలి. మరి రైట్ సైడ్ అడిషన్ జరగాలంటే సేమ్ సైన్ ఉంటే అవుతుందా? కాదు, ఆపోజిట్ సైన్ ఉంటే అవుతుంది. కాంట్ చూసుకోండి, ఒకటి 5 వాల్యూ బి వాల్యూ -3 తీసుకోండి, అప్పుడు ఇక్కడ మాడు ఇక్కడ మాడు. సో అప్పుడు ఇదేంటి? మోడ్ ఆఫ్ 5 మోడ్ ఆఫ్ -3 ఎంత 3. సో లెఫ్ట్ సైడ్ ఎంత 8 వచ్చింది. రైట్ సైడ్ చూడండి ఆపోజిట్ సైన్. సో ఏ వాల్యూ 5, బి వాల్యూ ఎంత -3. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ బి -3. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో మైనస్ ఉంది, మళ్ళీ బి -3. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో 5 + 3 ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ అడిషన్ జరుగుతుంది, రైట్ సైడ్ కూడా అడిషనే జరగాలంటే ఏబీలో ఆపోజిట్ సైన్ ఉండాలి. మరి ఏబీలో ఆపోజిట్ సైన్ ఉండాలి అంటే అప్పుడు ఏబీలో ఆపోజిట్ సైన్ అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? ఒకటి ఆపోజిట్ సైన్ అంటే ఏంటి? ఒకటి పాజిటివ్ అయితే రెండోది ఏంటి? నెగిటివ్. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ వేస్తే ప్రొడక్ట్ ఏమవుతుంది? <0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు హోల్డ్ అవుతుంది? ఏబీ <0 ఉన్నప్పుడు ఈ ఫార్ములా హోల్డ్ అవుతుంది. ఈ ఫార్ములా ఎప్పుడు హోల్డ్ అవుతుంది? ఏబీ <0 ఉన్నప్పుడు ఈ ఫార్ములా హోల్డ్ అవుతుంది. ఓకే, మరి 0 1 ఆఫ్ దెమ్ 0 అయితే ఇది హోల్డ్ అవుతుందా లేదా అది చెక్ చేసుకోండి. సపరేట్గా 0 అని ప్రతి దానికి 0 అయితే 1 ఆఫ్ దెమ్ 0 అయితే ఇది హోల్డ్ అవుతుందా కాదా చూద్దాం. 1 ఆఫ్ దెమ్ ఏదైనా సరే మీరు ఏనో బీనో అంటే ఏ వాల్యూ 0 బి వాల్యూ 4 తీసుకున్నాం అనుకోండి, 0 + 4 4. ఓకే, రైట్ సైడ్ ఏ వాల్యూ 0 బి వాల్యూ 4, అప్పుడు ఏమైంది? మోడ్ ఆఫ్ -4 అంటే 4. సో ఒకటి 0 అయినా కూడా అంటే ఇది ఎప్పుడు హోల్డ్ అయింది? ఏబీలో ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఇది హోల్డ్ అయింది. ఓకే, 1 ఆఫ్ దెమ్ 0 ఉన్నా కూడా ఇది హోల్డ్ అవుతుంది. మరి 1 ఆఫ్ దెమ్ 0 అయితే ఏబీలో ఒకటి 0 అయితే ఏబీ అనే రెండు నెంబర్స్ ఉన్నాయి, అందులో ఒక నెంబర్ 0 అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అందులో 1 ఆఫ్ దెమ్ 0 అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే 0 కూడా ఇది హోల్డ్ అవుతుంది. 1 ఆఫ్ దెమ్ 0 అంటే బోత్ ఆపోజిట్ సైన్ అయితే ప్రొడక్ట్ <0. 1 ఆఫ్ దెమ్ 0 అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈ టైప్లో ఉంది. సో మరి ఏ అంటే ఏంటి? x+2, బి అంటే ఏంటి? x - 3. సో <= 0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ వాడేస్తే -2 3. సో పిఎన్పి రూల్ మనం ఇంతకుముందు చేసాం కాబట్టి ఫాస్ట్ చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఏంటి? నెగిటివ్ అంటే ఎక్కడ? ఇక్కడ. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఇంక్లూడింగ్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో ఆన్సర్ ఏంటి? x బిలాంగ్స్ టు -2, 3. -2, 3. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఒకటే స్టెప్, ఒక స్టెప్. ఫార్ములా ఎలా ఉంది, అది ఎప్పుడు హోల్డ్ అవుతుంది, అంతే. ఇప్పుడు ఈక్వల్ టు బదులు ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే అది ఎప్పుడు అవుతుందో చూద్దాం. గ్రేటర్ దాన్ 5 అయితే అంటే అప్పుడు క్వశ్చన్ ఎలా ఉంది? ఫస్ట్ ఎలా ఉంది? mod A + mod B గ్రేటర్ దాన్, ఈ రెండింటి డిఫరెన్సే కదా 5.
కాబట్టి మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి అవునా కాదా చూసుకోండి. మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి, మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుంది 5 వస్తుంది. సో మధ్యలో ఏముంది గ్రేటర్ దాన్ ఉంది. సో ఇప్పుడు ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుందో చూద్దాం. ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది? సో లెఫ్ట్ సైడ్ మోర్ ఉండాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏం జరిగింది? అడిషన్ జరుగుతుంది. సో ఇక్కడ అడిషన్ జరుగుతుంది కాబట్టి సో ఏమొస్తుంది మీకు? అడిషన్ జరుగుతుంది కాబట్టి ఓకే, రైట్ సైడ్ ఏం జరగాలి అప్పుడు? లెఫ్ట్ సైడ్ మోర్ ఉండాలి, రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ అడిషన్ జరిగితే అక్కడ ఏం జరగాలి? ఆపోజిట్ జరిగితే అప్పుడు దీనికంటే ఆన్సర్ తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ అడిషన్ జరిగిందంటే అక్కడ క్యాన్సిలేషన్ జరగాలి. క్యాన్సిలేషన్ జరగాలంటే ఆల్రెడీ మధ్యలో సైన్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏముండాలి? సేమ్ సైన్ ఉండాలన్నా ఆపోజిట్ సైన్ ఉండాలన్నా? చూడండి, సో సేమ్ సైన్ ఉంటే క్యాన్సిలేషన్ జరుగుతుంది. చూడండి 5 - 3 ఎంత? 2. అంటే ఏ వాల్యూ 5, బి వాల్యూ 3 తీసుకోండి. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? 8 వస్తుంది, రైట్ సైడ్ ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే సేమ్ సైన్ తీసుకుంటే గ్రేటర్ దాన్ వచ్చింది. అదే ఆపోజిట్ సైన్ తీసుకుంటే ఏమొస్తుంది? ఆపోజిట్ సైన్ తీసుకుంటే ఒకటి 5 ఇంకోటి -3 తీసుకున్నారనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ 8 వస్తుంది, రైట్ సైడ్ కూడా 8 వస్తుంది. అంటే ఈక్వల్ వస్తుంది కానీ గ్రేటర్ దాన్ అవ్వదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడిషన్ జరిగిందంటే రైట్ సైడ్ క్యాన్సిలేషన్ జరగాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ అవ్వాలంటే క్యాన్సిలేషన్ జరగాలి అంటే ఆల్రెడీ మధ్యలో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి సో ఆపోజిట్ సైన్ ఉంటే ఏమవుతుంది? ఆపోజిట్ సైన్ ఉంటే మళ్ళీ ఆ మధ్యలో నెగిటివ్, అంటే ఇక్కడ ఏంటి? 5 ఆల్రెడీ మధ్యలో నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ ఈ నెగిటివ్. సో ఈ రెండు నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమొస్తుంది? అంటే ఆల్రెడీ ఏ అంటే 5, బి అంటే ఎంత? -3, మధ్యలో మైనస్. సో ఏం జరుగుతుంది? అడిషన్ జరుగుతుంది. సో అడిషన్ జరగకూడదు. ఏం జరగాలి? దీనికంటే ఆ వాల్యూ తక్కువ రావాలంటే క్యాన్సిలేషన్ జరగాలి. క్యాన్సిలేషన్ జరగాలంటే ఏబీలు ఏముండాలి? సేమ్ సైన్ ఉండాలి. ఏబీలు సేమ్ సైన్ అయితే ప్రోడక్ట్ ఏమవుతుంది? ఏబీలు సేమ్ సైన్ అయితే ప్రోడక్ట్ ఏమవుతుంది? ఏబీలు రెండు పాజిటివ్ ఉన్నా రెండు నెగిటివ్ ఉన్నా ప్రోడక్ట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 0. వాట్ అబౌట్ 0? వన్ ఆఫ్ దెమ్ 0 అయితే ఏమవుతుందో చూద్దాం. అది చెక్ చేసుకోండి. సో ఇది 0, ఇదేమో 7. ఇష్టం ఏమన్నా తీసుకోండి. 0, 7. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 0 - 7. అటు సైడ్ కూడా మోడ్ ఆఫ్ -7 అంటే 7 వస్తుంది. 7 గ్రేటర్ దెన్ 7ఆ? 7 = 7 కానీ 7 గ్రేటర్ దెన్ 7 కాదు. కాబట్టి 0కి ఇది వ్యాలిడ్ అవ్వదు. వన్ ఆఫ్ దెమ్ 0 అయితే ఇది వ్యాలిడ్ అవ్వదు. ఓన్లీ సేమ్ సైన్ ఉన్నప్పుడే వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి ఏబి ఏంటి? ఇక్కడ గ్రేటర్ దెన్ 0. మరి ఏ అంటే ఏంటి? x+2, బి అంటే ఏంటి? x - 3. సో ఇదేంటి? గ్రేటర్ దెన్ 0. అప్పుడు పిఎన్పి రూల్ వాడేస్తే -2 and 3. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్ తీసుకోవాలి. అక్కడ r = లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్తో రాయాలి. ఆన్సర్ ఏం రాయాలి? ఓపెన్ బ్రాకెట్తో రాయాలి. కాబట్టి x బిలాంగ్స్ టు -∞, -2 యూనియన్ 3 to ∞ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది. ఈసారి లెస్ దాన్ ఉంటే ఏమవుతుంది? లెస్ దాన్, ఇదే క్వశ్చన్లో లెస్ దాన్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఈ రెండింటి డిఫరెన్సే కదా, ఇలా ఉంది. ఫార్ములా ఎలా ఉంది? ఈ రెండింటిని డిఫరెన్స్ వేస్తేనే ఇది ఐడెంటిఫై చేయడం కష్టం. ఎక్స్లలో ఉంటే ఐడెంటిఫై చేయడం కొద్దిగా ఈజీ, కానీ నెంబర్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయడం కష్టం. చూసుకోండి, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా 5 వచ్చేది. సో ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. మధ్యలో ఏముంది? లెస్ దాన్ ఉంది. సో ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది అంటే ఎప్పటికీ హోల్డ్ అవ్వదు. చూడండి, బోత్ సేమ్ సైన్. ఇక్కడేమో అడిషన్ జరుగుతుంది ఆల్వేస్. ఓకే, రైట్ సైడ్ కూడా అడిషన్ జరిగితే, రైట్ సైడ్ కూడా అడిషన్, లెఫ్ట్ సైడ్ అడిషన్ జరిగితే రైట్ సైడ్ కూడా అడిషన్ జరిగితే ఈక్వాలిటీ అవుతుంది కానీ లెస్ దాన్ అవ్వదు కదా. ఒకవేళ సబ్ట్రాక్షన్ జరిగితే దీని వాల్యూ దానికంటే ఇంకా తక్కువ వస్తుంది కానీ ఎక్కువ రాదు కదా. సో రైట్ సైడ్ వాల్యూ అనేది అంటే ఒకవేళ సబ్ట్రాక్షన్ జరిగితే అంటే ఏ వాల్యూ 5, బి వాల్యూ 3 తీసుకుంటే ఇటు 8 వస్తుంది, ఇటు ఏమొస్తుంది? సబ్ట్రాక్షన్ జరిగితే ఏమొస్తుంది? 8 అవుతుంది. అదే అడిషన్ జరిగితే 8 = 8 వస్తుంది. అడిషన్ జరిగితే ఈక్వల్ వస్తుంది. ఒకవేళ సబ్ట్రాక్షన్ అయితే లెస్ దాన్ వస్తుందా? రాదు, లెస్ దాన్ రాదు. 8 <2 2నా? 8 <2 2నా? 8 <2 కాదు, గ్రేటర్ దాన్ వస్తుంది. 8 greater 2 కానీ 8 2 కాదు. కాబట్టి ఇది ఎప్పటికీ హోల్డ్ అవ్వదు. సో బోత్ సేమ్ సైన్ ఉన్నాయి, కండిషన్ సాటిస్ఫై అవ్వదు. బోత్ ఆపోజిట్ సైన్స్ ఉన్నా కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సేమ్ సైన్ ఉన్నా కండిషన్ సాటిస్ఫై అవ్వదు. కాబట్టి నెవర్ సాటిస్ఫైడ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. నో సొల్యూషన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్, సో మధ్యలో ఇక్కడ మైనస్ పెట్టేస్తాను. మోడ్ ఆఫ్ x+2 మళ్ళీ ఓవరాల్గా మాడ్
ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 2x మైనస్ 1. ఇప్పుడు ఇది చూస్తే క్వశ్చన్ ఎలా ఉంది, మోడ్ ఏ మైనస్ మోడ్ బి మళ్ళీ ఓవరాల్గా మోడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎలా ఉంది, ఏబీలని యాడ్ చేస్తే కదా అది వచ్చింది. సో అంటే ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 రెండు యాడ్ చేస్తేనే కదా 2x అది వచ్చింది. కాబట్టి ఇదేంటి ఎలా ఉంది, మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి టైప్లో ఉంది. సో ఈ టైప్లో మరి ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది, ఇదేమో ఆల్వేస్ పాజిటివ్ నాన్ నెగిటివ్, ఇది కూడా నాన్ నెగిటివ్, మధ్యలో ఏముంది మైనస్ ఉంది. కాబట్టి రెండు నాన్ నెగిటివ్ మధ్యలో మైనస్ ఉంది అంటే సో రెండు నాన్ నెగిటివ్ అంటే ఒకటి కూడా నెగిటివ్ కాదు అంటే అయితే బోత్ పాజిటివ్ అవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, సబ్ట్రాక్షన్ జరిగింది. ఆన్సర్ ఏంటి, లేదు అంటే నాన్ నెగిటివ్ అంటే వన్ ఆఫ్ దెమ్ 0 ఇలా ఉంటుంది. సరే ఇప్పుడు ఎప్పుడు హోల్డ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏమిటి, ఇది రెండు ఈక్వల్ అవ్వాలి, రెండు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మోడ్ ఏ మోడ్ బి అనేది క్లియర్గా నాన్ నెగిటివ్ కాబట్టి ఏం జరుగుతుంది, క్యాన్సిలేషన్ జరుగుతుంది. రెండు నాన్ నెగిటివ్ కాబట్టి క్యాన్సిలేషన్ జరుగుతుంది. రైట్ సైడ్ కూడా క్యాన్సిలేషన్, ఇక్కడ ఏం జరిగిందో రైట్ సైడ్ కూడా అదే జరిగితేనే రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి రైట్ సైడ్ కూడా క్యాన్సిలేషన్ జరగాలంటే ఏబీలు ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఏబీలు ఆపోజిట్ సైడ్. కాబట్టి చూసుకోండి, ఏ వాల్యూ 5 బి వాల్యూ -3 అయితే ఈ కండిషన్ హోల్డ్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో మోడ్ ఆఫ్ ఏ అంటే ఎంత 5 మైనస్ మోడ్ ఆఫ్ బి అంటే ఎంత -3 మళ్ళీ మొత్తానికి మోడ్. సో ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏంటి మోడ్ ఆఫ్ ఏ అంటే 5 బి ప్లస్ బి అంటే ఎంత -3. సో చూడండి ఒకసారి ఇది 5, సో ఇది 5 ఇక్కడ ఏంటి 3, 5 - 3 ఎంత 2. సో లెఫ్ట్ సైడ్ 2 వచ్చింది, రైట్ సైడ్ 5 - 3 రైట్ సైడ్ కూడా 2 వచ్చింది. అంటే ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఏబీలో ఆపోజిట్ సైడ్ మీకు అది ఐడెంటిఫై చేయకపోతే ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆపోజిట్ సైన్ అంటే ఏబీలో ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఈ కండిషన్ హోల్డ్ అయింది అంటే అప్పుడు ఏబీ ఆపోజిట్ సైన్ అయితే వాటి ప్రొడక్ట్ ఏమవుతుంది, <0 అవుతుంది. మరి వన్ ఆఫ్ దెమ్ 0 అయితే ఇది హోల్డ్ అవుతుందా కాదా, వన్ ఆఫ్ దెమ్ 0 తీసుకోండి, ఏ వాల్యూ 0 బి వాల్యూ 3 తీసుకోండి. అప్పుడు ఎంత 0 - 3 మళ్ళీ మోడ్ ఉంది అంతే కదా, 0 - 3 మళ్ళీ మోడ్ ఉంది కాబట్టి 3 వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఏ వాల్యూ 0 బి వాల్యూ 3, సో 0 + 3 3a. సో లెఫ్ట్ సైడ్ 3నే రైట్ సైడ్ కూడా 3నే అంటే వన్ ఆఫ్ దెమ్ 0 అయినా కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో వన్ ఆఫ్ దెమ్ 0 అయితే అప్పుడు ప్రొడక్ట్ ఏమవుతుంది, వన్ ఆఫ్ దెమ్ 0 అయితే ప్రొడక్ట్ 0 అవుతుంది. ఒకవేళ ఆపోజిట్ సైన్ అయితేనేమో ప్రొడక్ట్ <0 అవుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు హోల్డ్ అవుతుంది, ఆ కండిషన్ ఏబీ <0 ఉన్నప్పుడు హోల్డ్ అవుతుంది. మరి ఏ అంటే ఏంటి, ఇక్కడ x+2 బి అంటే ఏంటి x - 3 <0. సో పిఎన్పి రిలీజ్ చేస్తే -2 3. సో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, ఇప్పుడు ఏంటి నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పోర్షన్ తీసుకోవాలి. ఆన్సర్ ఏంటంటే x బిలాంగ్స్ టు -2, 3. ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వల్ టు బదులు ఇదే క్వశ్చన్ గ్రేటర్ దాన్ ఉంటే అప్పుడు క్వశ్చన్ ఈ టైప్లో ఉంది. సో ఇది గ్రేటర్ దాన్ పాసిబులా, ఎల్హెచ్ఎస్ అనేది రైట్ సైడ్ కంటే మోర్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు అవుతుంది, పాసిబులా కాదా, అయితే ఎప్పుడు, పాసిబుల్ అయితే ఎప్పుడు. లెఫ్ట్ సైడ్ ఆల్వేస్ క్యాన్సిలేషన్ జరుగుతుంది ఎందుకంటే నాన్ నెగిటివ్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిలేషనే జరుగుతుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ జరుగుతుంది. సో రైట్ సైడ్ అడిషన్ జరిగింది అనుకోండి, అడిషన్ జరిగితే దీని వాల్యూ ఇంకా ఎక్కువ వస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగిందంటే వాల్యూ ఏమొస్తుంది, లెస్ వస్తుంది. క్యాన్సిలేషన్ జరిగిందంటే లెస్ వస్తుంది. అక్కడ కూడా క్యాన్సిలేషన్ జరిగితే రెండు సేమ్ అవుతాయి. రైట్ సైడ్ కూడా క్యాన్సిలేషన్ జరిగితే సేమ్ అవుతుంది. ఒకవేళ రైట్ సైడ్ అడిషన్ జరిగింది అనుకోండి, రైట్ సైడ్ అడిషన్ జరిగితే ఇది మోర్ అవుతుంది, అవునా కాదా. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రం క్యాన్సిలేషన్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుంది, క్యాన్సిలేషనే జరుగుతుంది. రైట్ సైడ్ క్యాన్సిలేషన్ జరగచ్చు, అడిషన్ అవ్వచ్చు. సో ఒకవేళ యాడ్ అయితే రైట్ సైడ్ మోర్ వస్తుంది కానీ లెస్ రాదు. సో కానీ ఇక్కడ ఏముండాలి, గ్రేటర్ దాన్ రావాలి, ఓకేనా. కానీ మీకు ఏమొస్తుంది, లెస్ దాన్ వస్తుంది. మరి రైట్ సైడ్ కూడా క్యాన్సిలేషన్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఏం జరిగిందో అక్కడ కూడా అదే జరిగితే రెండు ఈక్వల్ అవుతుంది కానీ రెండు ఈక్వల్ అవుతాయి కానీ గ్రేటర్ దాన్ అవ్వదు. అంటే అయితే
ఈ రెండు ఈక్వల్ అవుతాయి, లేదంటే ఫస్ట్ వన్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ వన్ అవుతుంది, కానీ గ్రేటర్ దాన్ అయ్యే ఛాన్సే లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఐడి రాకపోతే ఒకసారి బోత్ సేమ్ సైన్ తీసుకోండి. నెక్స్ట్ ఆపోజిట్ సైన్ తీసుకోండి. బోత్ సేమ్ సైన్ తీసుకున్న ఆపోజిట్ సైన్ తీసుకున్న ఏదో ఒకటి వ్యాలిడ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏది కూడా వ్యాలిడ్ అవ్వదు. కాబట్టి ఇది ఎప్పటికీ అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. దీని కూడా ఆన్సర్ ఏంటి? నో సొల్యూషన్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ సేమ్ లెస్ దాన్ ఉంటే, సేమ్ క్వశ్చన్ లెస్ దాన్ ఉంటే అప్పుడు సో ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి దీని వాల్యూ లెస్ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ కండిషన్ లెస్ దాన్ సాటిస్ఫై అవ్వాలంటే రైట్ సైడ్ వాల్యూ మోర్, దీనికంటే ఎక్కువ ఉండాలి, లెఫ్ట్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ క్యాన్సిలేషన్ జరిగింది, రైట్ సైడ్ దాని వాల్యూ అంతకంటే ఎక్కువ ఉండాలంటే ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగితే అక్కడ ఏం జరగాలి? అడిషన్ జరగాలి. మరి ఇక్కడ అడిషన్ జరగాలి అంటే మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఏబీలు సేమ్ సైన్ ఉంటే అడిషన్ జరుగుతుందా, ఆపోజిట్ సైన్ ఉంటే అవుతుందా అంటే సేమ్ సైడ్ ఉన్నప్పుడు అడిషన్ అవుతుంది. మరి రెండు సేమ్ సైన్ అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఏబీలు సేమ్ సైన్ ఉన్నప్పుడే అవుతుంది. మరి ఏబీలు సేమ్ సైన్ అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? ఏబీలు సేమ్ సైన్ అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. మరి ఏ అంటే ఏంటి ఇక్కడ? x+2, బి అంటే ఏంటి? x-3 గ్రేటర్ దాన్ 0. సో ఆన్సర్ ఏంటి? -2, 3 పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో పాజిటివ్ ఏరియా తీసుకుంటాం అంటే ఆన్సర్ ఏంటి? x బిలాంగ్స్ టు -∞, -2 యూనియన్ 3 to ∞. ఇది ఆన్సర్. సో మనం 8 ఫార్ములాస్ అన్నిటినీ చెక్ చేసి 8 కాదు ఇంకా ఎక్కువే చూసాం. అంటే ఇక్కడ నో సొల్యూషన్ అనేది ఫార్ములాలో మీకు 8 ఉన్నాయి. నేను 8 కంటే ఎక్కువ చెప్పాను. నో సొల్యూషన్స్ కూడా కవర్ చేసాను. జనరల్గా అట్లాంటి క్వశ్చన్ రేరు అయినా కూడా కావాలని ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కాబట్టి ఆ 8 కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా కవర్ అయినాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు జనరల్గా ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ చేస్తే చాలా టైం కిల్ అవుతుంది. సో ఈ టెక్నిక్ డెవలప్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ చేయొచ్చు. ఆబ్జెక్టివ్లో ఇలాంటి లాజిక్ ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే మంచి పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తే సింపుల్ అవుతుంది, యూజ్ చేయకపోతే కాంప్లికేటెడ్ అవుతుంది. సో కాబట్టి ఎవరు అది యూజ్ చేసుకుంటారు అనేది ఆ ఎగ్జామినరు, సో పేపర్ సెట్టరు దాని తగ్గట్టుగా పేపర్ ఇస్తాడు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఆబ్జెక్టివ్లు ఎప్పటికీ కూడా ఇంపార్టెంట్.